ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం. ప్రియులారా, ఈ మంచి వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆపద కాలమున నన్ను గూర్చి మొరపెట్టండి అని దేవుడంటున్నాడు. ప్రియులారా, మన దేవుడు ప్రార్థనను ఆలకించి అంగీకరించేవాడు. ప్రతి పరిస్థితి నుండి తన బిడ్డలను విడిపించే శక్తి కలిగినవాడు. కాబట్టే లోకంలోని సర్వ శరీరులు ఆయన యొద్దకు వస్తారు, ఆయన సన్నిధిలో చేరి స్తుతిస్తారు, ఆ దేవునికి మొరపెడతారు. ప్రియులారా, ఆపదరాని మనిషంటూ ఉండడు కదా. కష్టం లేని వారు ఏ ఒక్కరూ ఈ లోకంలో లేరు కదా. ప్రతి ఒక్కరికి జీవించినంతకాలం ఆపదలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వీటన్నిటినీ ఆశించి కోరుకొని కావాలనుకొని ఎన్నో ఆపదలలో చిక్కుకుంటున్నాము. ఎన్నో కష్టాలు, శ్రమలు హృదయంలో, కుటుంబంలో నెమ్మది, సంతోషం లేకుండా చేస్తున్నాయి. చివరకు జీవితాన్ని నాశనం చేస్తున్నాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడంటున్నాడు, నా ఆపత్కాలమున నేను ప్రభువును వెదకితిని. నేను శ్రమలలో ఉన్నప్పుడు నా దేవుడైన యెహోవాను బతిమాలుకొంటిని. నన్ను నేను దేవుని సన్నిధిలో బహుగా తగ్గించుకొంటిని, యెహోవాకు మొరపెట్టితిని అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనమేం చేస్తున్నాము? మన ఆపదలో దేవునిని వెతుకుతున్నామా? ఆయనను బ్రతిమిలాడుతున్నామా? మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవుని సన్నిధిలో సాగిలపడి ఆయనకు మొరపెడుతున్నామా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియులారా, మనకు ఆపదలెందుకొస్తాయో తెలుసా అండి? ప్రభు దగ్గరకు రావాలని, ఆయనకు ప్రార్థించాలని, ఆ దేవునికి సమీపస్థలంగా జీవించాలనే దేవుడు తన బిడ్డలమైన మన జీవితాలలో, మన కుటుంబాలలో కొన్ని శ్రమలను, సమస్యలను అనుమతిస్తాడు. ఈనాడు చాలా మంది ఎన్ని సమస్యలను ఎదుర్కొన్నా, ఎంతగా శ్రమల పాలైనా, ఎన్ని ఆపదలు, ఆటంకాలకు గురైనా వారి హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు ప్రభు దగ్గరకు రాకుండా. ఈనాడు తగ్గింపు కలిగి జీవించడం ఇష్టముండదు కదా. బ్రతిమిలాడడం నచ్చదు. ప్రభు దగ్గర కన్నీరు కార్చడం అస్సలు ఇష్టముండదు. కాబట్టే ఆపదలలో చిక్కుకుంటున్నాము. నెమ్మది లేని బ్రతుకులను బ్రతుకుతున్నామండి మనము. బైబిల్ గ్రంథంలో హన్నా పిల్లలు లేని కొరతను కలిగి ఉంది. ఆ కొరతను ఏ మనుషుడు తీర్చలేడు. ఎంత డబ్బు పెట్టినా కడుపున పుట్టిన బిడ్డలను సంపాదించలేము కదా. హన్నా ఆపదలో, కష్టంలో ఉంది. తన సవతి అయిన పెనిన్న ద్వారా ఎన్నో సూటిపోటి మాటలను, నిందలను, అవమానాలను ప్రతిరోజు భరిస్తూ ఉంది. నెమ్మది లేక, సంతోషం లేక జీవిస్తుంది. ఇంకా ఎంతమంది తనను వారి మాటలతో వేధించారో కదాండి. హన్నా ప్రాణం విసిగిపోయిందట. అప్పుడు వెంటనే తనకు గుర్తొచ్చిన స్థలం దేవుని సన్నిధి. హన్నా ఎరిగింది, కేవలం దేవుడు మాత్రమే నా అక్కరను తీరుస్తాడని. ఆయన సన్నిధిలో బహుగా తగ్గించుకుందండి. దుఃఖించింది. అన్నం, నీరు, నిద్ర మానేసింది. ఓపిక లేక మూలుగుతుంటే తనను నువ్వు మత్తురాలవై ఉన్నావా అని సేవకుడన్న మాటకు ఏమాత్రం కోపగించుకోలేదు. తన్ను తాను బహుగా తగ్గించుకొని తన అక్కర తీరే వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ప్రభు పాదాల వద్ద ఉపవాసంతో ప్రార్థించిందండి. ప్రియులారా, ఇంతగా దేవునిని సేవించిన హన్నాని దేవుడు విడిచిపెట్టాడా? గొప్ప ప్రవక్త అయిన సమూయేలును హన్నాకి కుమారునిగా అనుగ్రహించాడు ఆ దేవాది దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి వెదికే వారిమిగా, ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టే వారిమిగా ఉండాలండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు ఎలాంటి ఆపదలో ఉన్నావు? ఎవరి ద్వారా కష్టాలకు గురవుతున్నావు? నీ అక్కర, నీ కొరత ఏమిటి? ఉద్యోగం ప్రయత్నించి అలసిపోయావా? నీ ఉద్యోగ స్థలంలో ఒత్తిడిలా, వేధింపులా, నీ వ్యాపారంలో నిన్ను నష్టాల పాలు చెయ్యాలని ప్రయత్నించేవారు ఎంతోమంది ఉన్నారా? నీకిక ఉద్యోగం రాదు, నీకిక వివాహం జరగదు, పిల్లలు పుట్టరులే అని అందరూ వారి నోటి మాటల వలన వేధిస్తుంటే ఆ నొప్పిని భరించలేక దుఃఖిస్తున్నావా?
నీ ఇంటి వారే నిన్ను శోధిస్తున్నారా? నీకొచ్చే శ్రమలను తట్టుకోలేకపోతున్నావా? ఆపదలలో ఆటంకాలలో చిక్కుకున్నావా? బందీగా ఉన్నావా? బానిసత్వంలో మగ్గిపోతున్నావా? నీ ఇరుగు పొరుగు వారు నిత్యం నిన్ను శ్రమల పాలు చేస్తున్నారా? సూటిపోటి మాటలతో వేధిస్తున్నారా? ప్రియదేవుని బిడ్డ, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించును అన్న వచనం ప్రకారం నువ్వు కూడా దేవునికి మొరపెట్టు, కన్నీరు కార్చు, ఉపవాసంతో ప్రార్థించు. నీ ఆపదల నుండి తప్పకుండా ఆ దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీకు గొప్ప సహాయాన్ని అందించుతాడు. ఈ దినము నుండి ఈ చక్కటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉండే కొరతలను, అక్కరలను తీరుస్తాడు. నిన్ను కష్టకాలం నుండి, శ్రమ దినము నుండి కాపాడుతాడు. ఆపత్కాలమున హన్నా ఏ విధంగా అయితే దేవునికి మొరపెట్టిందో, దేవునికి మొరపెట్టి సహాయాన్ని పొందుకున్నదో, ఈనాడు నువ్వు కూడా నీ కష్టంలో, నీ వ్యాధిలో, నీ బాధలో, నీ ప్రతి పరిస్థితిలో ఆయన వైపే చూడు, ఆయనకే మొరపెట్టు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కటి శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమ దినమున మేమున్నప్పుడు మీకు మొరపెట్టాలని, మీకు ప్రార్థించాలని మాతో మాట్లాడుతూ వచ్చారు. దేవా, ఈనాడు మేము ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటున్నాము, ఎన్నో కష్టాల పాలవుతున్నాము, నష్టాలను అనుభవిస్తున్నాము, శత్రు భయాల మధ్య జీవిస్తున్నాము. కానీ మిమ్మును వెదకని వారిమిగా, మీకు మొరపెట్టని వారిమిగా, మీ యొద్ద నుండి సహాయాన్ని కోరని వారిమిగా ఉంటున్నాము దేవా. కాబట్టే దుఃఖంలో జీవిస్తున్నాము, భయాల మధ్య బ్రతుకుతున్నాము. దయతో మమ్మను క్షమించండి దేవా. మా బుద్ధిహీనత, మా పొరపాటును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే మొరపెడుతున్నాము దేవా. మిమ్మునే బ్రతిమిలాడుతున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పరిస్థితి నుంచి మమ్మను విడిపించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. అయ్యా, మా కష్టమేమిటో, మా వ్యాధేమిటో, బాధేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి నీ బిడ్డలమైన మాయందు దృష్టించండి దేవా. మమ్మను కనికరించండి దేవా. మీ గొప్ప సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీ సన్నిధిని వెదికే వారిమిగా, నిత్యము మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. కన్నీటితో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు సందేహించే వారిమిగా, అపనమ్మకస్తులంగా మేముండకుండా సహాయం దయచేయండి ప్రవ్వా. హన్నావలే విశ్వాసంతో మీ వద్దకు వచ్చే హృదయాన్ని మేము కలిగి ఉండుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి రక్షించండి దేవా. అయ్యా, ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా. దుష్టుల నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూల కొరకు, ఎగ్జామ్స్ కొరకు వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహ విషయమై ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ చిత్తమైతే బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున
వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో ఉండే అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారు ఉద్యోగాలు చేసుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా, ఇతర చేతి పనులు చేసుకుంటుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. నూరంతలుగా ఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. అప్పు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం స్టార్ట్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కట్టేవారికి మీ యొక్క జ్ఞానం దయచేయండి. ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న బిడ్డల పట్ల మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. మీ గొప్ప సహాయం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అనారోగ్యాలతోటి బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి వ్యాధి ఏమిటో, రోగమేమిటో, జబ్బేమిటో, అస్వస్థత ఏమిటో సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కుటుంబంలో ఉండే ప్రతి అక్కర కొరతను మీరు తీర్చండి దేవా. వారి కష్టాల నుండి, శ్రమల నుండి, శోధనల నుండి, బాధల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి. ఈనాడు ప్రభా, మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. బిడ్డల సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి. చిన్ననాటి నుంచే సృష్టికర్త అయిన మిమ్ములను స్మరణకు తెచ్చే బిడ్డలుగా మీరు సిద్ధపరచండి దేవా. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. మీరే వారిని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అలాగే ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ దినమున తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ కూడా పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, అవసరతలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి మీరే వారి ఎడల అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే తోడుగా ఉండి మీ మెండైన దీవెనను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రకంగా సంతానం లేక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలను మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన బహుమానం ఇచ్చే దేవుడు మీరే తండ్రి. కుమారులను, కుమార్తెలను అనుగ్రహించే దేవుడో తండ్రి. దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిని కోల్పోయిన వారిని, తండ్రిని కోల్పోయిన వారిని, రక్త సంబంధికులని, బంధువులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా.
బిడ్డలు లేని లోటును తీర్చండి. బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మాటలోను, చూపులోను, ప్రవర్తనలోను మీ నామానికి మహిమకరంగా మేముండుటకు సహాయం చెయ్యండి. వాక్యాన్ని చదువుటలో, ప్రార్థించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.